గోవిందాయ నమః. మన ఈ మధ్య నేను కొన్ని పోస్టులు, కొన్ని షార్ట్స్ అంటే షార్ట్ వీడియోస్ చూడటం జరిగింది సోషల్ మీడియాలో. ఇక్కడెక్కడో కర్నూలు దగ్గర ఎక్కడో ఒక రావి చెట్టు, ఆ రావి చెట్లు నుండి కన్ను పుట్టుకొచ్చిందట, కళ్ళు తెరిచిందట రావి చెట్టు అమ్మవారు. ఇక కన్ను తెరిచింది కాబట్టి కలియుగం అంతమవబోతుంది, ఇక మొత్తం పాపం పెరిగిపోయింది, అమ్మవారు తన ఉగ్రరూపం చూపిస్తుంది, ఈ విధంగా ప్రచారం ఇన్స్టాగ్రామ్లోనే ఇక్కడ చూశాను నేను. రావి చెట్టు కన్ను తెరిచింది అనగానే విపరీతంగా జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు ఆ వింతను చూడటానికి. చూసి ఆహో ఓహో అని దండం పెట్టేసుకుంటున్నారు. ఆ పరిగెత్తుకుంటూ వచ్చే జనాల్లో ఎక్కువ మంది మహిళలే. ఇలాంటి మహిళలు వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఏం నేర్పుతారు, వాళ్ళను రేపటి బలమైన భారతదేశానికి పనికొచ్చే పౌరులుగా ఎలా తీర్చిదిద్దుతారో నాకైతే అర్థం కావడం లేదు. కనీసం మన ఛానల్లో, ఈ ఛానల్ ఎక్కువ మహిళలు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళైనా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియోలో నేను ఈ విషయం గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. మొన్న ఈ మధ్య వట సావిత్రి వ్రతం అనమాట, కర్వా చౌత్ అంటారు కదా, వట సావిత్రి వ్రతం జరిగినప్పుడు ఈ వట వృక్షము, ఈ మర్రి చెట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసేసి దారాలు చుడతారు నార్త్ ఇండియాలో మహిళలు. ఆ చెట్లకి ఎరుపు దారాలు చుట్టేసేసి చెట్ల దగ్గర దీపాలవి వెలిగిస్తారనమాట. అక్కడ విహార్లో ఒక పవిత్రమైన చెట్టు ఉంది. ఆ చెట్టు చాలా వేల సంవత్సరాల పూర్వపు చెట్టు అంట, చాలా పెద్ద ఓడలతోటి అలాగా విస్తరించి ఉన్న చెట్టు. ఈ ఆడవాళ్ళందరూ ఆ చెట్టు దగ్గరికి చేరి దారాలు చుట్టు అయిపోయాక దీపాలు బాగా నూనెలు పోసి 108 ఒత్తులు 365 ఒత్తులు గట్టలు వేసేసి చెట్టు మొదలు ఉంటుంది కదండి, పెద్ద కాండం ఉంటుంది కదా, ఇష్టం అక్కడ పెట్టేశారు. మొత్తం వెలిగించేశారు. గాలులు వేస్తాయి కదా, నూనె కూడా కొంచెం చింతూ ఉంటుంది కదా, నూనెకి గాలికి చెట్టు మొదలు కాండం ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ మొత్తం కాలిపోయి భారీ అగ్ని ప్రమాదం జరిగి అతి పవిత్రమైన, అతి పూజనీయమైన, వేల సంవత్సరాల నుంచి ఆ ప్రాంతీయులు నమ్ముతూ పూజిస్తూ వచ్చిన ఆ దేవతా వృక్షం తగలబడిపోయింది. ఇది నేషనల్ లెవెల్లో న్యూస్లో కూడా వచ్చింది. భక్తి పేరుతోటి చాదస్తాలు, పుణ్యం వస్తుందని చేసే ఈ మూఢమైన అజ్ఞానమైన పనులు, పూజలు, ప్రదర్శనలు, వీటిని నేను గోవింద సేవా ఛానల్లో మొదటి నుండి ఆరంభం నుండి కొట్టేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. లోకులు రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు, ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని చేసినా నేను కించిత్ కూడా మారను. చెప్పే స్టైల్, శైలి మొత్తం మొదటి నుండి యథావిధిగా ఇలాగే ఉంటాయి, ఇలాగే కంటిన్యూ అవుతుంది కూడా. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ దేవతా వృక్షాలు, రావి చెట్టు అయితేనేమిటి, మర్రి చెట్టు, జమ్మి చెట్టు, ఇలాంటి కొన్ని పరమ పవిత్రమైన వేప చెట్టు, ఇలాంటి చెట్లు ఉంటాయి. ఈ చెట్లని ఎందుకు వాడుకోమనేసేసి మన పూర్వీకులు లేదంటే ఋషులు పెద్దలు చెప్పారు. ఇంతకుముందు ఒక వీడియో చేసి వివరించారన్నమాట. ఈ చెట్ల నుండి మంచి ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుంది, ప్రాణవాయువుని ఎక్కువగా అందిస్తాయి ఈ చెట్లు. ఆయుర్వేద పరంగా కూడా ఈ చెట్లు చాలా మంచివి. ఇలాంటి చెట్లు దేవాలయాల్లో ఉంటాయి. మనం దేవాలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు హడావిడిగా ఏదో అక్కడ దేవుడిని చూసామా, హారతి కళ్ళు కదుకున్నామా, డబ్బులు ఇచ్చి అర్చనలు చేయించున్నామా, పరిగెత్తామని కాకుండా దేవాలయాల దగ్గర ప్రశాంతంగా చెట్టు నీడని కూర్చొని కాసేపు మన ఇష్టదైవాన్ని ధ్యానించుకోవాలి. నిదానంగా శ్వాస పీలుస్తూ తీస్తూ ప్రాణాయామం చేస్తూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే ఆక్సిజన్ బాగా లోపలికి పెడుతుంది, ఈ రక్త కణాలు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గి దైవం పట్ల ధ్యానం కుదురుతుంది అని చెప్పారు. గౌతమ బుద్ధుడు అని మనందరికీ తెలుసు. ఆ మహాత్ముడు ఎక్కడ అతడి జ్ఞానోదయమైంది మీరందరూ టకేం చెప్తారు. బోధి వృక్షము కింద గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది. ఏమిటి ఆ బోధి వృక్షం అంటే? ఏం లేదు, రావి చెట్టు. పరమాత్మ భగవద్గీతలో చెప్పింది, చెట్లలో నేను రావి చెట్టుని, వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షమును అని చెప్పాడు భగవద్గీత విభూతి యోగంలో. ఆ రావి చెట్టు మన సనాతన ధర్మమే, సాక్షాత్తు హరిస్వరూపమే. ఆ రావి చెట్టు కింద అశాంతిగా ఉన్న గౌతమ బుద్ధుడు ఆ ఇల్లు పిల్లల్ని భార్యని అర్ధరాత్రి వాళ్ళు విడిచిపెట్టేసి ఎంతో అశాంతితో ఉన్న ఈ గౌతమ బుద్ధుడు వెళ్ళేసి ఆ రావి చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడు? ధ్యానం చేశాడు. అంటే అంతర్మదనం, తనలోకి తాను వెళ్ళాడు, తాను ఎవరినో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ సాధన అంతా కూడా ఒక రావి చెట్టు కింద కూర్చొని చేశాడు. ఈ రావి చెట్టు కింద ధ్యానం చేయడానికి ముందు, అసలు ఇల్లు వదిలి రావడానికి ముందు అతని పేరేమిటి? సిద్ధార్థుడు, రాజకుమారుడు. ఆ బోధి వృక్షము కింద కూర్చొని అంతర్ముఖుడై తానెవరు అనేసేసి హృదయాంతరాళాల్లో వెతకడం మొదలెట్టాడు. ధ్యానించి ధ్యానించి ధ్యానించగా అతనికి తత్వం బోధపడింది. బోధి వృక్షం కింద తత్వం బోధపడిన తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు. అంటే చెట్లను ఎందుకు ఉపయోగించుకోవాలి? పాతకాలపు ఋషుల ఫోటోలు అవి ఇవి మనకి ఇంటర్నెట్లో దొరుకుతాయి చూడండి. చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉంటారు. చెట్టు కింద ఎందుకు కూర్చుంటారండి వాళ్ళు? మంచి ఇల్లులో కుటీరాలో ఉండవా?
చెట్ల కింద కూర్చొని ధ్యానిస్తారు. ఎందుకంటే అక్కడ విశేషంగా ధ్యానం కుదురుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి ఏకాగ్రత కాన్సన్ట్రేషన్కి ధ్యానానికి కూడా బాగా చెట్ల కింద కుదురుతుంది. వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు ఇలాంటి కొన్ని చెట్లు ఉంటాయన్నమాట. ఆ చెట్ల నీడన ప్రశాంతంగా ఆ గాలి పీలుస్తూ కూర్చుంటే తపస్సు, సాధన, ధ్యానము బాగా గురి కుదురుతుంది. కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత, మైండ్ పవర్ బాగా పెరుగుతుంది. తద్వారా ఆత్మ విచారము బాగా అలవడి నేనేంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి నిదానంగా ఇంద్రియాలు నిగ్రహించుకొని ఇంద్రియాలు శాంతించి మనసు కుదిరిపడి సతప్రజ్ఞలు అవుతారు, యోగులు అవుతారు, ఋషులు అవుతారు, మహర్షులు అవుతారు. చెట్ల ముఖ్య ఉద్దేశం అది. అంతేగాని ఆ చెట్ల దగ్గరికి వెళ్ళేసేసి దారాలు కట్టి ఆ చెట్లకి ఏదో పగుళ్ళు వస్తాయండి సహజంగా. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండేదన్నమాట. ఇట్లాంటిది ఏదో చెట్లు ఉంటాయి కదా ఇంటి దగ్గర. ఆ చెట్టుకు కూడా ఇట్లా కన్ను నిలువుగా, అంటే శివుడి మూడో నేత్రం మనకి ఎలా చూపిస్తుంటారు పెయింటింగ్స్లో, నిలువుగా ఉంటుంది కదా కన్ను. ఆ నిలువు కన్ను పడింది. నెర్రెలు వస్తాయి చెట్టుకు సహజంగా. ఈ కొమ్మలు అవన్నీ విస్తరించే క్రమంలో నెర్రెలు వస్తాయి. నెర్రెలు పగుళ్ళు వచ్చినప్పుడు అవి కొన్ని షేప్స్ ఏర్పడతాయి అన్నమాట. మా ఇంటి దగ్గర ఒక చెట్టుకి శివుడు నిలువు కన్ను లాగే ఉంటుంది, సేమ్ అదే షేప్ అనమాట. అలాంటి నెర్ర వచ్చింది ఒకప్పుడు. అవి వస్తాయి ప్రకృతి సహజంగా. అట్లానే ఈ కర్నూలు దగ్గర ఒక రావి చెట్టులో ఒక కన్ను ఓపెన్ అయిన కన్ను ఎలా ఉంటుంది, అట్లా ఒక నెర్ర వచ్చిందండి. అంతే, అమ్మవారు కన్ను తెలిసేసింది, కలియుగం అంతం కాబోతుంది, పాపం పెరిగిపోయింది, అమ్మవారు ఉగ్ర నేత్రాలతో చూస్తుందని మొదలెట్టేశారు. ఏంటండి ఇది? ఎంతమంది వివేకానందులు రావాలి ఈ భూమి మీదకి సంస్కరించడానికి? ఆలోచించండి మీరు ఒకసారి. వెళ్ళి చూస్తే మనకి పుణ్యం. అందరూ పోయి చూస్తారు, మనం కూడా పోయి చూసొద్దాం. చూసి గట్టిగా చెంపలు వాయించుకుంటే మనకు కూడా చేసిన పాపాలు పోతే పుణ్యం వస్తుంది. ఇంతేనా? చెట్ల దగ్గర దీపాలు, కార్తీక మాసం వీడియోస్లో నేను చెప్పాను కూడా, చెట్ల మొదళ్ళ దగ్గర దీపాలు పెట్టుకోండి. మీరు ఏ దేవత అనుకుంటారో అది కాలిపోద్ది అనేసి. మన బీహార్లో అదే జరిగింది. కర్వా చౌత్కి దీపాలు బాగా వెలిగించేసి చెట్టు చుట్టూ పెట్టేశారు. చెట్టు కాండానికి ఆంచి గాలి కొట్టేసి కాస్త నూనె గీనె ఉంది కదా, బాగా పెద్దగా మంటలు నిండుకొని అగ్ని ప్రమాదం జరిగేసింది. ఆ ఓడలకు వ్యాపించేసి చెట్టు తగలబడిపోయింది. అప్పుడు అవి అరిష్టం అనిపించదా? ఎంతసేపు ఉన్నా మనకి పుణ్యం ఎలా వస్తుంది, ఎంత పెద్ద పెద్ద దీపాలు పెడితే వస్తుందని ఆలోచనలే కానీ ప్రకృతిని, పర్యావరణాన్ని ఎంత పాడు చేస్తాము. అసలు మన మహర్షులు ఈ చెట్లను ఎందుకు వాడుకోమని చెప్పారు, మనం ఎందుకు వాడుతున్నాము? కొన్ని చెట్లు ఉంటాయి గుళ్ళ దగ్గర, దానికంటే అడవిలో చెట్లే బాగుంటాయి. అడవిలో పుట్టినా సుఖపడేది ఈ చెట్టు ఇక్కడ పుట్టింది అనిపిస్తుంది నిజంగా. ఏ గుడ్డ పీలికలు, దారాలు, చెట్టులు నిండా కడతారండి. వీళ్ళకి మొక్కులు తీరాలంట. ఈ చెట్టు గుడి దగ్గర పుట్టింది, ఏదో అడవిలో పుట్టినా సుఖపడేది కదా అనిపించేది నాకైతే. నిజం చెప్తున్నా. మీరు ఏమైనా అనుకోండి, ఎంత ట్రోలింగ్ చేసిన వాళ్ళు ట్రోలింగ్ చేసుకోవచ్చు. చెట్ల నిండా ఏదో గుడ్డ పిలికలు అంటే ఎరుపు ఈ గుడ్డ పిలికలు చెట్టు నిండా అసలు ఆకులు కట్టి గుడ్డ పిల్లలు ఎక్కువ కనపడతాయి. చెట్టును చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ చెట్టు అడవిలో పుట్టినట్లయితే ఎవరు దాని జోలికి పోయేవాళ్ళు కాదు. హాయిగా చెట్లతోటి, కొమ్మలతోటి, కాండాలతోటి పెద్ద నీడని ఇస్తా ప్రశాంతంగా అక్కడైనా ఉండేది కదా అనిపిస్తూ ఉంటుంది. గుళ్ళ దగ్గర చెట్లను బ్రతకలిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, చెట్లకు సహజంగానే నెర్రెలు వస్తాయి. ఎక్కడైనా సరే కొంచెం చీలడం అంటారు అన్నమాట. ఆ ప్లేస్ చెట్టు బాగా కొంచెం పెరిగినప్పుడు ఎక్స్టెండ్ అయినప్పుడు దాని లోపల శరీరంలో అంటే చెట్టు లోపల మార్పులు వచ్చినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు రకరకాల షేప్స్ తయారవుతాయి. కళ్ళు తెరవడము, ముక్కు తెరవడం ఏమీ ఉండదు. అలాగే చెట్లకి దగ్గరలో దయచేసి దీపాలు పెట్టకండి. చెట్టు ఉందంటే చెట్టుకు బాగా దూరంగా పెట్టండి. చిన్నపాటి దీపం పెట్టండి. 325 ఒత్తులు వేసేసి ఇంత పెద్ద పిడతలు తీసుకెళ్ళి పిడతల్లో ఆ దీపాలు పెట్టి పసుపులు కుంకాలు పెట్టేస్తే నిండా నూనె పోసి కర్పూరం వేసి వెలిగించి చెట్టు దగ్గర పెట్టేస్తే ఆ గాలికి చెట్లు తగలబడవా? అది మీకు మహాపాపం కదా? ఇలా 1000 సంవత్సరాల వయసున్న చెట్లను తగలబెట్టేస్తారు. ఆ పాపం అంతా వాళ్ళ వంశానికి కొట్టదా? పిచ్చి పనులు మానుకోండి. చెట్టులు మనకి పెద్దలు సేవించమని చెప్పింది, వృక్షాలను సేవించమని చెప్పింది మనకి మంచి ఏకాగ్రత కుదరడానికి, మనం మంచి ఆక్సిజన్ పీల్చుకోవడానికి, మనకి రోగాలు తగ్గడానికి, మానసిక ఒత్తిడి తగ్గి ధ్యానం కుదిరి ప్రశాంతత ఏర్పడటానికి. దేవాలయానికి మనం ప్రశాంతత కోసం వెళ్తాం కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి సేవించుకున్న తర్వాత ఆ వృక్షాలను కూడా సేవించుకో. కుదిరితే ఒకటో ప్రదక్షిణ చేసేసి ఒకటో రెండో మూడో ఎక్కువ అవసరం లేదు. ముందు అక్కడ కూర్చోండి, చెట్టు దగ్గర కూర్చొని చెట్టు నీడలో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటే మీకు రక్తపోటు తగ్గుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ప్రశాంతంగా భగవంతుడిని ధ్యానం చేయగలుగుతారు. తద్వారా మనశ్శాంతిని పొందగలుగుతారు, ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అంటే శారీరక మానసిక ఆరోగ్యం కోసం అనేసి ఈ దేవతా వృక్షాలని మన పెద్దలు సేవించమని నిర్ధారించారు. ఇంతకు మించి పిచ్చి పనులు, వెర్రి పనులు, పనికి మాలిన పనులు చేసేసారంటే ఈ జాతిని సంస్కరించడానికి 100 మంది వివేకానందులు సరిపోరు. ఆ పరిస్థితి వచ్చేస్తుంది. చదువుకుంటున్నారు అందరూ, ఎందుకంటే ఈ పిచ్చి పనులు ఏం నేర్పుతారు రేపు మా పిల్లలకి? కాబట్టి సంస్కరించుకునే ప్రయత్నం చేయండి. మన చెట్లని, పర్యావరణాన్ని మొత్తం మనమే రక్షించుకోవాలి. ఎందుకంటే అంతటా హరి నిండి ఉన్నాడు, పరమాత్ముడు అంతా నిండి ఉన్నాడు. చెట్లలో పుట్టలో కూడా ఆయనే ఉంటాడు. కాబట్టి
వాటిని దయచేసి పూజల పేరుతో పిచ్చి చేష్టలు చేసి సర్వనాశనం చేయకుండా ప్రకృతిని పర్యావరణాన్ని కూడా భగవత్ స్వరూపంగా భావించి మనం రక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.